హాయ్ అండి, నేను మీ లక్ష్మి. ఈరోజు 4th వీక్ ఓటింగ్ ఎలాగుందో మనం తెలుసుకుందాం. ఓటింగ్లో టాప్లో సంజన గారు ఉన్నారు. ఆవిడ టాప్లో ఉండడం చాలా ఆశ్చర్యమే. ఆవిడ హౌస్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆవిడ చేసిన రచ్చ వల్ల కంటెంటు దొరికింది, మిగతా కంటెస్టెంట్స్కి తలనొప్పులు కూడా తెచ్చిపెట్టింది. ఆవిడ గుడ్డు దొంగతనం దగ్గరని ఫ్లోరాను ఫ్రీ బర్డ్ అనడం, తనుజ కాఫీ త్యాగం చేసిన పోపు ఇవ్వలేదు, షుగర్ ఇవ్వలేదని రచ్చరచ్చ చేసింది. ఎలాగైతే ఫుడ్ మానిటర్ పదవి లాక్కుంది. ఇక రాముని అయితే ఎక్కడి నుండి వచ్చావని చులకన చేసింది. హరీష్ని అయితే నీ బట్టలు కంపు కొడుతున్నాయని చాలా చీప్గానే మాట్లాడింది. ఇక డిమాండ్ పవన్ అయితే అమ్మాయిలకైతే సపోర్ట్ చేస్తావు, మమ్మీని కదా నా వైపు అయితే మాట్లాడు అని ఏసడించుకుంది. ఇక ఈవిడ గురించి ఏం అర్థం చేసుకోవాలి? కావాలని అందరితో గొడవ పెట్టుకుంటుందా? సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఏమైనా ప్లాన్ మార్చాడా? ఏదైతేనే ప్రేక్షకులు ఈవెన్ టాప్లో అయితే పెట్టారు. ఇక సెకండ్ ప్లేస్లో అయితే దివ్య నిఖిత ఉంది. ఈమె మాటల గారని అందరికీ నచ్చినట్లుంది. రాగానే హౌస్లో కంటెంట్ క్రియేట్ చేసింది. థర్డ్ ప్లేస్లో ఫ్లోరా ఉంది. ఎక్కడో ఉన్న ఈవిని తీసుకొచ్చి ప్రేక్షకులు ఈ ప్లేస్లో పెట్టావు. నిదానంగా ఆడుకుంటూ ఈ ప్లేస్కి వచ్చింది. ఈవిడ పట్ల సింపతి అయితే ఆడియన్స్కి చాలా ఉందని చెప్పవచ్చు. ఇక గేమ్ కూడా బాగానే ఆడుతుంది. ఇక 4th ప్లేస్లో రీతూ చౌదరి. ఈమె ఈ వీక్లో మంచిగా ఆడిన సంచాలకుగా ఫెయిల్ అవ్వడం, లవ్ ట్రయాంగిల్ తన ఓటింగ్ పై పడినట్లయింది. ఇక 5th శ్రీజ, 6th హరీష్ ఉన్నారు. వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు. అసలు ప్రియ వెళ్లకుండా శ్రీజ వెళ్ళవలసింది, కానీ లాస్ట్ వీక్ శ్రీజ నామినేషన్స్లో లేదు కాబట్టి ప్రియ వెళ్ళిపోయింది. హరీష్కి అయితే ఓట్ బ్యాంకే లేకుండా పోయింది. ఈయన అసలు మారడు. ఇక వైల్డ్ కార్డ్ అయితే నెక్స్ట్ అక్టోబర్లో ఫస్ట్ వీక్లోనే వస్తారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక హౌస్లో అయితే కెప్టెన్సీ గురించి టాస్క్లు అయితే జరుగుతున్న కళ్యాణ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ 4 గ్రూపులుగా ఏర్పాటు చేసి బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ టాస్క్లు అయితే పెడుతున్నాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.